నాకు సైన్యంలో టచ్‌లో ఉన్నారు, ఇంటెలిజెన్స్‌లో టచ్‌లో ఉన్నారు. ఏడాది తిరిగేటప్పటికి దేశంలో మోడీ దిగిపోతాడు, పారిపోతాడు. ఇట్లాంటి దిక్కుమాలినటువంటి మాటలు మాట్లాడగలిగిన ఏకైక మేధావి రాహుల్ గాంధీ. ఆయనకి సంబంధించి ఒక కథనాన్ని చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. ఎకనామిక్స్‌లో డిగ్రీ తీసుకుని చరిత్రకారుడుగా రూపాంతరం చెందిన నెహ్రూ కుటుంబ చరిత్రకారుడు రామచంద్ర గుహ కమ్యూనిస్ట్ వెబ్ పోర్టల్ ద వైర్‌లో నెహ్రూ కుటుంబం మరో మద్దతుదారైన కరణ్ దాపర్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ రాహుల్ గాంధీ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ రాజకీయాలకు పూర్తిగా కట్టుబడి లేని ఒక అనుభవం లేని వ్యక్తి అని అభివర్ణించారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి ప్రవేశించారని, చెరువులు దూకడం, ట్రక్ డ్రైవర్లతో మాట్లాడడం ఏంటి, జిమ్మిక్కులపై మాట్లాడడం వంటి జిమ్మిక్కుల మీద ఆధారపడతారని విమర్శించారు. రాహుల్ గాంధీకి ఉన్న వ్యక్తిగత హుందాతనం కాకుండా ప్రధానమంత్రి పదవికి ఆయన్ని అర్హుడిగా నిలబెట్టే అంశాలు మరేమున్నాయని చాలామంది ప్రశ్నిస్తున్నారని గుహ పేర్కొన్నారు. ఆయనకున్న ఒకే ఒక్క ప్రధాన అర్హత లేదా అనర్హత వారసత్వ హక్కు, డైనాసిటీ ఎంటైటిల్మెంట్ మాత్రమే విమర్శించారు. ఆయన ముత్తాత నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానులుగా చేయడం, తల్లి సోనియా గాంధీ పార్టీ నడపడం వల్ల ఆయనకి స్థానం దక్కిందన్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలకు నాకంటే తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు ఉండరు. భవిష్యత్తులో గల్ఫ్ సంక్షోభం లాంటిది వస్తే లేదా చైనా దేశం మీద దాడి చేస్తే రాహుల్ గాంధీ ప్రధానిగా వాటిని ఎలా ఎదుర్కొంటారు? అంతటి క్లిష్ట పరిస్థితులు మేనేజ్ చేసే అనుభవం, విచక్షణ ఆయనకు ఉందా అని మోడీ మరియు షాలను నిరంతరం ద్వేషించే వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నట్టు గుహ వివరించారు. కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన ఎంతో అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ కేవలం ఒక సాధారణ నాయకుడిగా ఉంటూ ఆ అనుభవజ్ఞుల్లో ఒకరిని గనక ప్రధాన అభ్యర్థిగా ప్రజల ముందుకు తీసుకొస్తే అది ప్రజల్లోకి సరికొత్త మరియు బలమైన సంకేతాన్ని తీసుకెళ్తుందని గుహ అభిప్రాయపడ్డారు. గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు గత 18 ఏళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాటా 50% పడిపోయిందని ఉదహరిస్తూ గుహ దీన్ని మోడీ షాల నిరంతర ఉద్వేగభరితమైన పనితీరుతో పోల్చారు. రామచంద్ర గుహ ఈ వ్యాఖ్యల మీద ప్రముఖ భారతీయ టెక్నోక్రాట్ శ్రీధర్ వెంబు స్పందిస్తూ కొన్ని వర్గాల్లో మేధావి అని పిలువబడాలంటే మోడీ ద్వేషం దాదాపు ఒక అవసరంగా మారింది. మనం వాళ్ళని ఎదుర్కోవాలి, కాబట్టి కొంత చరిత్రను గుర్తు చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ పంజాబ్, కాశ్మీర్, అస్సాంని తగలబెట్టింది. నక్సల్స్ ముప్పు మధ్య భారతదేశాన్ని పాలించలేనిదిగా చేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్లో అరాచకంగా మారే, బెంగాల్ స్తంభించిపోయింది, క్షీణించింది. ఈరోజు బెంగాల్ అరాచక టీఎంసీ నుంచి రక్షించబడింది. నా చిన్నతనం నుంచి మొదటిసారిగా మనం ఈ రాష్ట్రాలన్నింటిలో అభివృద్ధి, పురోగతి గురించి చర్చించుకోగలుగుతున్నాం. అభివృద్ధికి సంబంధించిన నిర్దిష్ట మార్గాల మీద మనం వివేదించవచ్చు, కానీ కనీసం ఆ సంభాషణ జరిపే అవకాశమైనా మనకు లభిస్తోంది. ఈ విజయాలు అద్భుతంగా జరగలేదు, వీటికి చాలా కఠోర శ్రమ, త్యాగం అవసరమయ్యాయి. మరియు ఇవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయడానికి కాంగ్రెస్ ఆర్టికల్ 356ని చాలాసార్లు ఉపయోగించిందని, ఇప్పుడు మనకు ప్రజాస్వామ్య విలువల గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారని మనం మర్చిపోకూడదు. మనం తప్పుడు జనాన్ని ఎన్నుకుంటే మనం సాధించిన విజయాలన్నింటికి కోల్పోయే ప్రమాదం ఉంది. మోడీ షా అందించిన బలమైన, దృఢమైన నాయకత్వం వల్లే ఈ పనికిమాలిన మేధావులు తమ మోడీ ద్వేషాన్ని తీర్చుకుంటున్నారు. లోపల వాళ్ళకు కూడా నిజం తెలుసు అంటూ శ్రీధర్ వెంబు ఘాటుగా స్పందించారు.